హాయ్! ఈరోజు నేను కాకరకాయ ఫ్రైని చేయబోతున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది. నేను నా స్టైల్‌లో ఎలా చేస్తానో చెప్తున్నాను. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఫ్రై అనేసరికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడతది. కాబట్టి అలా కొద్దిగా ఆయిల్ ఏసుకొని మన కాకరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఒక పావు కిలో కాకరకాయ ముక్కలుంటాయి ఇవి. ఇలా వేసేసుకున్నాను. మధ్యలో మధ్యలో కలుపుతూ అలా మనం స్టార్టింగ్‌లో మాత్రం 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. అప్పుడు ముక్క సాఫ్ట్‌గా ఉడుకుతదన్నమాట తొందరగా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉంటే చాలా మంచి కలర్‌లోకి మనకు మారుతూ ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కాకరకాయ చాలా మంచిది హెల్త్‌కి. వారానికి ఒక్కసారైనా తింటూ ఉండాలి. అలా మాట్లాడుతూ మన కాకరకాయ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నిటిని ఇట్లా సైడ్‌కి లాగేసి అందులో మిగిలిన ఆయిల్ అంతా అట్లా మధ్యలోకి వచ్చేస్తది. లేదు ఆయిల్ తక్కువ ఉంటే మనం ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న దాంట్లో ఇలా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ అలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా మంచిగా కలుపుతూ ఉండాలి. అది లైట్‌గా వేగిన తర్వాత మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్‌గా దంచుకున్న మనకు అల్లం ఎల్లిపాయ పేస్ట్‌ని వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా ముక్కలకి పట్టుకుంటుంది. తర్వాత ఇలా కొద్దిగా కారం సరిపడా కారము, టేస్ట్‌కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి అలా కలిపేసుకొని 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేసుకుంటే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. తర్వాత ఇలా వేడి వేడి అన్నంతో పాటు కాకరకాయ ఫ్రైని తింటే ఇంకా మజా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినే రకంగా ఉంటుంది ఇది.